వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటనేది తమ్మునేల్ చూడగానే మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా. రేవంత్ రెడ్డి ప్రజాపాలన వచ్చిన తర్వాత రేషన్ కార్డ్స్ కోసం అయితే మన గ్రామ సభల్లో కానీ మీ సేవలలో కానీ అప్లికేషన్స్ అయితే ఇచ్చుకోవడం అయితే జరిగింది కదా. అయితే మన నేమ్స్ అనేవి రేషన్ కార్డులో ఎంటర్ అయ్యాయా లేదా అనేది మన మొబైల్లోనే ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా నేనైతే ఇప్పుడు స్క్రీన్ రికార్డ్లో చూపిస్తాను. మనం డైరెక్ట్గా స్క్రీన్ రికార్డ్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ గూగుల్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఎఫ్ఎస్సి సెర్చ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు ఇక్కడ వెబ్సైట్ ఎఫ్ఎస్సి సెర్చ్ అనే వెబ్సైట్ అయితే కనబడుతుంది. చూడండి, దాన్ని ఏదైతే క్లిక్ చేయండి. నేను చేస్తున్నా చూడండి. చేయగానే ఇలా ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. చూడండి, ఇక్కడ న్యూ రేషన్ కార్డ్ నెంబర్ ఆర్ ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ న్యూ రేషన్ కార్డ్ నెంబర్, ఇక్కడ ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ ఇచ్చుకోవాలి. సెలెక్ట్ డిస్ట్రిక్ట్, ఫస్ట్ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అయితే చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీది ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. న్యూ ఉంటే న్యూ, లేదంటే ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. నేనైతే న్యూ రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తాను. చూడండి ఒకసారి, నేనైతే గ్యాలరీకి వెళ్తున్నాను. గ్యాలరీకి వెళ్ళి మా రేషన్ కార్డ్ నెంబర్ అయితే నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. చూడండి, డబల్ 2001319 ఓకే, కరెక్టే. చూడండి, ఇక్కడ నేను సెర్చ్ చేస్తాను. ఇక్కడ సెర్చ్ అనే సింబల్ ఉంది కదా, ఇక్కడ చూపిస్తాను. చూడండి, సెర్చ్ సింబల్ ఉంది కదా, సెర్చ్ మీద క్లిక్ చేయాలి. చేయగానే మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇక్కడ కనబడుతూ ఉంటారు. చూడండి, ఇలా మన యొక్క రేషన్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ కనబడుతూ ఉంటాయి. చూడండి, ఒకవేళ మీకు కానీ రేషన్ కార్డ్ లేకపోతే మీరైతే ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళండి. ఇక్కడ పైన హోమ్ అని కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. ఒకసారి చూడండి, ఇక్కడ హోమ్ అని కనబడుతుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయాలి. చేయగానే మనకైతే ఇలా ఓపెన్ అవుతుంది. క్లిక్ హియర్ టు లాగిన్ అగైన్ అని కనబడుతుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలి. చేయగానే మనకి ఇక్కడ తెలంగాణ రైజింగ్ అని కనబడుతుంది కదా, ఇక్కడ ఇంటూ మార్క్ ఉంటుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్, ఇక్కడ రిపోర్ట్స్ అని కనబడుతుంది కదా, దీపం సెర్చ్ కింద ఇక్కడ రిపోర్ట్స్ దగ్గర క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్కి ఇక్కడ కీ రిజిస్టర్ ఆర్ అప్లికేషన్ రిపోర్ట్స్ అని కనబడుతుంది. చూడండి, దీని మీద అయితే క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి, ఒకసారి నేను చాలా క్లియర్గా నెమ్మదిగా చెప్తున్నాను, మీరు చూసి మీ యొక్క రేషన్ కార్డు స్టేటస్ అయితే మీరు చూసుకోండి. ఇక్కడ సెలెక్ట్ మంత్ అని కనబడుతుంది కదా, మనం ఇప్పుడు ఏ నెలలో చూస్తున్నామో అదే ఎంటర్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు చూస్తున్నాను కాబట్టి ఏప్రిల్ ఎంటర్ చేస్తున్నాను. సెలెక్ట్ ఏ ఇయర్ 2025 ఇచ్చుకోండి. ఇప్పుడే అప్లై చేశాను కదా, ఇయరే. నెక్స్ట్ సెలెక్ట్ ఏ డిస్ట్రిక్ట్ అని కనబడుతుంది కదా, మీది ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ అయితే ఎంటర్ చేయండి. నేనైతే జయశంకర్ డిస్ట్రిక్ట్ ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ ఏ మండల్ అడుగుతుంది. చూడండి, మీ యొక్క మండల్ అయితే మీరు ఇక్కడ ఇచ్చుకోవాలి. అన్ని మండలాలు ఇక్కడ కనబడుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ ఎఫ్పిఎస్ అని కనబడుతుంది కదా, అది మనకు అవసరం లేదు, మీకు తెలిస్తే ఎంటర్ చేయండి, లేదంటే అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మనకు ఇట్లా ఓపెన్ అవుతుంది. చూడ, కొంచెం ప్రాసెస్ అవుతుంది. సైట్ అనేది కొంచెం స్లోగా ఉందండి, ఓపెన్ అవుతుంది. సబ్మిట్ చేయగానే మనకు సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ అన్ని డిస్ట్రిక్ట్ వాళ్ళ అడ్రస్లు అయితే ఉన్నాయి. మీదైతే ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. చేసుకోగానే ఇక్కడ మనమైతే ఏ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న మండలాల యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనబడుతూ ఉంటాయి. మాదైతే నేను భూపాలపల్లి అని పెట్టాను కదా, భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో ఉన్న అందరి రేషన్ కార్డ్స్ నెంబర్స్ అయితే ఇందులో ఉంటాయి. చూడండి, నేనైతే భూపాలపల్లిలో మాదైతే విలేజ్ వచ్చేసి నాగారం. నేను నాగారం యొక్క డీటెయిల్స్ అయితే చూస్తున్నా. చూడండి, ఇక్కడ ఓన్లీ నాగారం వాళ్ళే మాత్రమే కనబడతాయి. మా నాగారం ఇక్కడ వచ్చేసి డీలర్ పేరు బి భారతమ్మ. ఇదైతే మనం సెలెక్ట్ చేసుకొని ఓన్లీ మన విలేజ్ యొక్క స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు.
ఇక్కడైతే మా విలేజ్ యొక్క డీలర్ నేమ్ అండ్ షాప్ నెంబర్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి చూడండి. ఇక్కడ మా ఊరి యొక్క అందరు రేషన్ కార్డ్ నెంబర్స్ అండ్ ఎంతమంది ఉంటారనే కొత్త లిస్ట్ అయితే వచ్చింది. ఇందులో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, ఎక్కారా లేదా కొత్త రేషన్ కార్డులు అనేది ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకోవడం ద్వారా నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.